మంచు విష్ణు నిజంగా ఏడుపు ఒకటే తక్కువ. చాలా బాధపడుతున్నాడు ఆయన. 200 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అరే ఒక ఆఫీస్ బాయ్ చేతికి హార్డ్ డిస్క్ ఇవ్వడం ఏంది, వాడు తీసుకొని పరారు కావడం ఏంది, అందరు షాక్ అవుతారు అసలు. ఎక్కడో ఇప్పుడు ముంబై నుంచి డిటిడిసి కొరియర్ల వాళ్ళు అక్కడ నుంచి ఆ స్టూడియోస్ వాళ్ళు ఎడిటింగ్ గ్రాఫిక్స్ అన్నీ కంప్లీట్ చేసి వాళ్ళు పంపిస్తే ఇక్కడ తీసుకునేటప్పుడు డిటిటిసి అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ అని చెప్పేసి ఆయన ఆఫీస్లో అది ఇవ్వాలి. సో అక్కడ బయటకు వచ్చి ఆఫీస్ బాయ్ అది తీసుకొని అక్కడి నుంచి వాడు పరారు. ఇంకా ఇది అసలు ఈ రోజు అయితే నిజంగా చాలా ఎమోషనల్గా పోస్ట్ కూడా పెట్టడం మంచు విష్ణు. ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ ఇందులో మెయిన్ సీన్స్ ఉన్నాయి. 30 నిమిషాల స్టోరీలో ఆయన అయితే ఇంకా హీరోనే అనలా, అలాంటి సీన్స్ పోయినాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మస్తు బాధపడుతున్నారు, ఇంకా ఫీల్ అవుతారు. అరే ఏంది ఇది, ఇంత రెక్లెస్గా ఎట్లా ఉంటారు మీరు? అసలు ప్రభాస్ ఫ్యాన్స్గా ఇప్పుడు సినిమా చూద్దాం అనుకున్నారు అందరు జూన్ 27కి. ఎందుకంటే ఈ మధ్య అయితే ప్రభాస్ సినిమాలు లేవు, టైం పడుతుంది. మారుతి డైరెక్షన్లో వస్తున్న సినిమా కూడా ఇంకా కొంచెం లేట్ అవుతుంది. స్పిరిట్ ఇంకో 1 year పడుతుంది. సో ఆ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఈ లోపల ఏంటంటే ఇంకా ప్రభాస్ సీన్లు ఉన్న కంప్లీట్ హార్డ్ డిస్క్ పోయింది అని తెలిసేసరికి మాత్రం ఘోరంగా బాధపడుతున్నారు. సో ఇంకా మంచు విష్ణు ఫ్యామిలీ కోలుకోలేని దెబ్బ అయితే పడ్డది. మరి ఎవరు కావాలని ఎవరైనా చేస్తున్నారా, మరి ఏంటిది అనేది మాత్రం చూడాలి. సో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరు చేసిరు, ఎక్కడి నుంచి ఎవడు వాడు, ఆ చరిత ఎవరు అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నారంట. సో ఎనీవే దొరకాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో మీరు కామెంట్ చేయండి, మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కనుక.